ఇప్పుడు నేను ధనియా పౌడర్ చేద్దామని ధనియా ఫ్రై చేస్తున్నాను. ఈ ధనియా మనకి 200 గ్రామ్స్. వీటితో నేను ఇప్పుడు ధనియా పౌడర్ చేస్తాను. ఇందులో ఇంకేమీ వేయనండి, ఓన్లీ ధనియా పౌడర్ అండి. ధనియా ఇలా ఫ్రై చేయాలి, ఎక్కువ మాడిపోకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే. ఇది హోమ్మేడ్, నేను అన్నీ కూడా హోమ్మేడ్ చేస్తానని చెప్పాను కదా మీకు. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇది మనం ఇలాగా మనకు సండేస్ అది హాలిడేస్ జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రీ టైంలోని. ఇది 1 ఇయర్ వరకు మనకు హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక 1/4 కిలో 1/2 కిలో తెచ్చుకొని ఇలా చేసి పెట్టుకుంటే బయట కొనుక్కున్నవి అంత మనకి బాగోవు. అలాగ మనం చేసుకుంటే ఓన్గాను మన పిల్లలకి మనకి హెల్త్ బాగుంటుందండి ఇలాంటివన్నీ చేసుకుంటే. ఒకసారి మీరు ట్రై చేయండి. ధనియా కొంచెం చల్లారక మనం మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇంకేమీ కలపకూడదు మనం, ఓన్లీ సింపుల్గా ఓన్లీ ధనియా, ఇంకేమైనా ఇందులో మిక్సీ చేస్తాను. మన ధనియా పౌడర్ ఇదిగో మనం చేస్తాము. ఇందులో ఏమి ఇంకా మిరపకాయలు కానీ హింగ్ కానీ ఇంకేమీ ఎక్స్ట్రా ఏమి వేయకూడదు, ఓన్లీ ధనియా. ఇది అన్నిట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన ధనియా పౌడర్ రెడీ. ఇది ఏమి లేకపోయినా మనం ఉప్పు వేసుకొని కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రైస్లో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తారని నేను మీకు ఈ వీడియో చేశాను.